హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళెవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందనేసి అనుకుంటున్నాను. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామందైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండబ్బా! ఇక్కడైతే ఈరోజు పనులు చేసుకుంటూ కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరింట్లోనైనా ఖర్చులు ఇంకా ఇన్‌కమ్ అది మనం బ్యాలెన్స్‌ని చేసుకోవడం బట్టి మన ఖర్చులనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. నేను ఈ వీడియోలో మా ఫ్యామిలీ ఖర్చులు మేమెలా మెయింటైన్ చేసుకుంటామో అనేసి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకేమైనా యూజ్‌ఫుల్‌గా ఉంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజుల్లో అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చుల వల్ల మనము ఎంత సంపాదించినా కూడా ఆహ్, పెరిగిన ఖర్చుల వల్ల మనమైతే సేవింగ్స్ అయితే చేయలేకపోతున్నాము. మనము ఈరోజు రూ. 10 సంపాదిస్తాం కానీ ఇంకా ఎక్కువగా ఖర్చులైతే పెరిగిపోతున్నాయి. ప్రతి వస్తువు మీద ఎక్కువగా రేట్లు పెరగడం వల్ల మన సంపాదన మాత్రం అంతే ఉంటుంది. దీనివల్ల మనము సేవింగ్స్ అయితే ఏం చేసుకోలేకపోతున్నాము. అందుకనేసి మనము కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ, ఇంట్లో ఖర్చుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్యామిలీని మెయింటైన్ చేసేసుకోవాలి. అప్పుడే మనము ఒకరి దగ్గర చేయి చాపకుండా బ్రతకగలుగుతాము. చాలామంది ఇండ్లలో అయితే ఎక్కువ మందైతే హస్బెండ్సే ఇంట్లో ఖర్చుల్ని చూసుకుంటూ ఉంటారు. నాకు తెలిసైతే ఏ ఫ్యామిలీలో అయినా ఎవరైనా ఇల్లు బావుండాలనే అనుకుంటారు. ఎందుకంటే ఎవరిదైనా ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరు డబ్బులు సంపాదించినా తన డబ్బుల్లాగానే ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడము అట్లా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళెందుకు డబ్బుల్ని వేస్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ బావుంటేనే కదా వాళ్ళు కూడా బావుంటారని అనుకుంటారు ఎవరైనా. నాకు తెలిసైతే ఇంట్లో ఖర్చులు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువగా ఐడియా ఉంటుంది. ఇంట్లో ఎంతవరకు ఖర్చు చేయాలి, ఇంకా ఏం అవసరం ఉంటావి అనేసైతే ఇంట్లో ఆడవాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. కొన్ని కొన్ని ఖర్చులనైతే మనము ఇంట్లో హౌస్ వైఫ్స్‌కే ఇవ్వడము బెటరు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్‌గా ఏం అవసరమో అవి మాత్రమే వాడుకొని మిగతా డబ్బులనైతే సేవ్ చేసుకుంటూ ఉంటారు. మనము ఇంట్లో ఆడవాళ్ళకి ఇవ్వాల్సినవి వెజిటబుల్స్‌కి ఇంకా ఫ్రూట్స్‌కి ఇంకా గ్రాసరీస్‌కి అట్లాంటివైతే వాళ్ళకే ఇవ్వడము బెటర్. ఎందుకంటే వాళ్ళకిస్తే వాళ్ళకి అవసరం ఉన్నయి మాత్రమే తెచ్చుకుంటారు. ఇంకా తనకు ఒక బాధ్యత ఇస్తే తాను కూడా బాధ్యత తీసుకొని ఫ్యామిలీనైతే మెయింటైన్ చేసుకోగలదు. నాకైతే అట్లనే అనిపిస్తది. మనము వాళ్ళకి బాధ్యతలు ఇవ్వకపోతే వాళ్ళు కూడా మాకేంటి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఎవరైనా అంతేనండి. మనము ఒకరికి డబ్బులిచ్చి వాళ్ళకి బాధ్యతలిస్తే కంపల్సరీ ఇది మన బాధ్యత అన్నట్టుగా మనము చూస్తాము. అంతే ఎవ్వరు కూడా వేస్ట్ అయితే చేయరు. అందుకనేసి మనము కొన్ని బాధ్యతలైతే ఇంట్లో ఆడవాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనేసి నేనైతే అంటాను. మనము ఇంట్లో ఎన్ని ఖర్చులు పెరిగినా కూడా కొన్నైతే కంట్రోల్ చేసుకోగలుగుతాము. వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ డబ్బులనైతే మెయింటైన్ చేసేసుకోవాలి. మేమైతే మా ఇంట్లో ఖర్చులైతే చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక మంత్ తగ్గిపోతున్నాయి అనే టైంలో ఏదో ఒకటైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తూ ఉంటుంది. ఇట్లా మా ఇంట్లో అయితే చాలా సార్లే జరిగింది. మాకొచ్చే శాలరీ కంటే ఎక్కువగా ఖర్చులు చేసిన రోజులు కూడా ఉంటాయి. మేమైతే బడ్జెట్ అంటే ఖర్చులనేది ఒక బుక్‌లో అయితే రాసిపెట్టుకుంటాము. మేమైతే ఇది చాలా ఇయర్స్ నుండే రాస్తున్నాము. ఒక 5 ఇయర్స్ నుండయితే రాసుకుంటూ ఉంటున్నాము. అట్లా ఇలా రాయడం వల్ల ఏంటంటే మనం ఎక్కడ ఖర్చు చేస్తున్నాము, ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము అనేది తెలుస్తుంది. అదే ఇలా రాయకుండా మీరు ఖర్చు చేస్తూ పోతూ ఉంటే మీకసలు ఎంత డబ్బొస్తుంది తెలియదు. ఎంత ఖర్చు చేసుకుంటున్నామా అని కూడా తెలియదు. అందుకే కంపల్సరీ ఇదైతే ఎవ్రీ ఫ్యామిలీలో ఇలా రాసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అని నేనైతే చెప్తాను. మనము ఒక్కొక్కసారి చూసుకుంటూ ఎళ్తే చాలా వరకైతే మేము స్టార్టింగ్‌లో రాసినప్పుడు మా రెంట్ అయితే 8,000 అట్లా ఉండేది. ప్రెజెంట్ అయితే 13,500 అయ్యింది. మేము అదే ఇంట్లో ఉంటున్నాము. ఈ బుక్ రాసినప్పటి నుండి అదే ఇంట్లో ఉంటున్నాము. ఇన్‌కమ్ ఏం ఎక్కువగా పెరగలేదు కానీ ఖర్చులైతే చాలా ఎక్కువగానే అయ్యాయి. రెంట్ ఇంకా ఇన్ బయట పనామెకిచ్చే డబ్బులు అన్నీ పెంచేశారు. మేముండే రెంట్ అయితే చాలా ఎక్కువ అని అనిపిస్తది. మేము కూడా
ఇంకా ఇల్లు అయితే ఖాళీ చేద్దామనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే 13,500 అంటే చాలా ఎక్కువ కదా! ఇంకా కొంచెం తక్కువలో దొరికిన ఆ మిగతా అమౌంట్‌నయితే సేవ్ చేసేసుకోవచ్చనేసి ఆ ఉద్దేశంలో అయితే ఉన్నాము. చూడండి మా ఖర్చులైతే ఎన్ని ఉన్నాయో చాలా ఉంటాయి అసలు చెప్పలేము. ఒక్కోసారి ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది. మాకైతే ప్రతి మంత్‌లో ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్‌లో పెట్టాల్సొస్తది. ఇంకా ఇందులో వెజిటబుల్స్‌కి ఇచ్చేవి అన్నీ అయితే ఇందులో రాసేసుకుంటాము. ఇంట్ల మనకెక్కువగా దేని మీద ఎక్కువ ఖర్చవుతుందంటే, అనవసరంగా మనము చిన్న చిన్న వాటికే ఎక్కువగా ఖర్చు చేస్తాము. ప్రతి ఇంట్లో ఉండేవే పెట్రోల్‌కి, ఇంకా గ్యాస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీస్ ఇంకా మెయిడ్ పనామని పెట్టుకుంటే వాళ్ళకి అట్లా ఉంటూ ఉంటాయి. ఇదైతే ఒక 2, 3 మంత్స్ నుండయితే మా హస్బెండ్ ఖర్చు చేసినవైతే రాయట్లేదు. ఓన్లీ నేను చేసినవే రాసుకుంటున్నాను. ఇక్కడైతే నేను గ్యాస్ ఓపెన్ చేసిన డేట్ కూడా రాసిపెట్టుకుంటాను. ఎందుకంటే అది ఎన్ని డేస్ అవుతుందో అని ఒకసారి చెక్ చేసుకోవడానికి అట్లా. ఒక్కొక్కసారి ముందైపోవచ్చు, ఒక్కొక్కసారి కొంచెం లేట్‌గా అవ్వచ్చు. ఇలా రాసిపెట్టుకుంటే మనకు తెలుస్తుందన్నట్టు. ఇంకా నేనైతే ఏం ఆర్డర్ పెట్టుకున్నా ఇందులో అయితే రాసేసుకుంటాను. ఒక్కొక్కసారి అనిపిస్తది. ఒక్కో మంత్‌లో మనము ఇన్ని అనవసరంగా ఖర్చు చేశామా అని అనిపిస్తది. ఆ ఫీలింగ్ రావాలంటే మనము ఈ బుక్‌లో రాసేసుకోవాలి. కనీసం నెక్స్ట్ మంత్ అయినా మనము ఇంతగా ఖర్చు పెట్టకుండా ఉంటామేమో అనేసి. అందుకే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇలా బడ్జెట్ రాసుకోవడము చాలా ఇంపార్టెంట్. కనీసం మీరు ఆహ్, 50,000 సాలరీ వస్తే రెంట్ అయితే కనీసం ఒక 8,000, 7,000లో ఉండేలాగా చూసేసుకోండి. లేకపోతే అనవసరంగా 13,000, 14,000 అయితే చాలా ఖర్చయిపోతుంది. తెలియకుండానే రెంట్‌కి నెలకి ఒక 6, 7,000 ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తది. అందుకనేసి ఇంకా ఇక్కడ మాకు కామన్‌గా ఉండే ఖర్చులు వ్యాన్ ఫీ, పెట్రోలు, రూమ్ రెంట్, ఇంకా డస్ట్‌బిన్ అతనికి ఇవైతే కంపల్సరీ ప్రతి నెల గ్రాసరీస్ అయితే ఒక మంత్ 3,000 ఒక మంత్ 5,000 అట్లా అవుతాయి. ఇవైతే కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండేవి. వీటిలో మనం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తే కొంచెం అనేవి ఖర్చులనేవి తగ్గిపోతాయి. ఎందులో తగ్గించలేము కానీ గ్రాసరీస్‌లో, వెజిటబుల్స్‌లో ఇంకా బైక్ కొంచెం తక్కువగా యూజ్ చేస్తే పెట్రోల్‌లో కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా బయట ఫుడ్ కొంచెం తగ్గిస్తే అందులో కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసేసుకోగలుగుతాము. ప్రతి ఐటెమ్ బయట కొనకుండా కొన్ని కొన్ని ఐటెమ్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని అట్లా కూడా సేవ్ చేసేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదైనా నెయ్యి ప్రిపేర్ చేసుకోవడము, లేకపోతే ఇంట్లో రేషన్ రైస్తోని ఏమైనా ప్రిపేర్ చేయడము, ఇంకా రేషన్ రైస్‌తో పిండి పట్టించుకొని, ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడము, అలా స్నాక్స్ చేసేసుకుంటే బయట ఫుడ్ కొంచెం తగ్గించుకొని మనము ఇంట్లోనే హెల్తీగా తినేసి ఉండొచ్చు. ఇట్లా ఏదైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి అట్లా చేసేసుకుంటూ డబ్బులైతే సేవ్ చేసేసుకోండి. ప్రతి రూపాయి ఇంపార్టెంట్ అనేసే నేను చెప్తా. ఎందుకంటే ఈ కాలంలో ఇంత ఖర్చు ఉంటే ఇంకా ముందు ముందు ఎంతుంటాయో తెలియదు. మన పిల్లల కోసం మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కంపల్సరీ సేవింగ్స్ అనేవి ఇంపార్టెంటే. ఇంకా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే హెల్తీగా ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని బయట ఫుడ్‌ని తగ్గించుకుంటూ హెల్తీ ఫుడ్ తినండి. ఇంకా మనీ కూడా సేవ్ చేసేసుకోండి. ఈరోజైతే వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.